హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా నేనైతే అంతకుముందు 4 బ్లౌజెస్ కట్ చేసి వీడియో పెట్టాను కదా, సేమ్ అదే విధంగా నేను ఇవి కూడా వెళ్ళి 8 బ్లౌజెస్ అండి మొత్తం కూడా. అయితే మీకు ఒక బ్లౌజ్ అనేది అంతకుముందు కటింగ్ చూపించాను. ఇప్పుడైతే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో అనేది మనం డాట్స్ వేసుకోవాలి. అలా విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత మనం కటింగ్ చేయగా ఈ విధంగా మనకి క్లాత్ అనేది ఉంటుంది కదా, ఎడ్జెస్ క్లాత్ అనేది ఉంటుంది. దాని ఎడ్జెస్ క్లాత్ను మనం బ్యాక్కి బెల్ట్కి ఉపయోగించుకుందామండి. అంటే స్టిచ్చింగ్ చేయాల్సిన పని అనేది ఉండదన్నమాట. ఆ విధంగా ఎడ్జెస్ క్లాత్ని మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనకి స్టిచ్చింగ్ చేసే పని లేకుండా మనం కొంచెం జాయింట్ చేసేసుకున్నట్లయితే మనం బ్యాక్ పార్ట్లో ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి, బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసిన దగ్గర కంపల్సరీగా చిన్నగా అనేది మడత పెట్టినట్లయితే మనం బ్యాక్కి దాన్ని తిప్పేటప్పటికి చక్కగా క్లాత్ సరిపోతుందన్నమాట. అలా పెట్టుకోకుండా మనం స్టిచ్చింగ్ చేసేసామనుకోండి, అది చేతి పని చేసేటప్పుడు లాగినట్టు అనిపిస్తుంది. అందుకని కంపల్సరీగా మనం బ్యాక్ డాట్స్ దగ్గర చిన్నగా అనేది క్లాత్ హోల్డ్ చేసి పెట్టాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాము. చూడండి, మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి 4వ ఉక్స్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము. మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. దీనికి మనకి ఆపోజిట్ కలర్ అనేది షేడ్ వస్తుంది. చూడండి, తిరగవేసి మంచి వైపు 2 ఉంటాయి. చూడండి, దానికి ఒక్కొక్కటి ఆపోజిట్లో అనేది మనం షేప్స్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఒకదానికొకటి ఆపోజిట్లో అనేది ఉండాలండి. లేకపోయినట్లయితే 2 ఒకవైపుకి వచ్చేస్తాయి. ఒక్కొక్కటి అయితే అసలు కలరు మనకి అసలు షేడ్ అనేది తెలియదు అనమాట. అలాంటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం బ్లౌజు. అందుకని మనం ముందుగానే మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఫ్రంట్ డాట్లు అనేది మార్కింగ్ డాట్స్ అనేది వేసేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా మెయిన్ డాట్ పట్టేసుకుని ఆమ్ హోల్ డాట్ అనేది వేసేసుకోవచ్చు. ఇట్లా చాలా సింపుల్గా అనేది బ్లౌజు స్టిచ్చింగ్ అయితే చేయొచ్చండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా బ్లౌజ్ స్టిచ్చింగ్లో మాత్రం కంపల్సరీగా మనం సక్సెస్ అవుతాము. ఆ తర్వాత చూడండి, మనం ఇందాక ఎడ్జెస్ కట్ చేసాం కదా, ఆ క్లాత్ ఈ విధంగా మనకి షేప్ బెల్ట్కి అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎడ్జెస్ కట్ చేసిన క్లాత్ పైన అనేది మనకి క్లాత్ అనేది మిగులుతుంది. ఆ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకుని మనం షేప్ బెల్ట్కి అనేది ఉపయోగించుకోవాలి. షేప్ బెల్ట్కి కింద కొంచెం మందపాటి క్లాత్ ఉన్న వేయచ్చండి. లేదంటే లైనింగ్ పీసులు కనుక మనకి అంటే ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ పీసులు ఏమి ఉండవు కదా, మన దగ్గర ఏదైనా లైనింగ్ పీసులు కానీ మిగిలిపోతాయి కదా, అలాంటి క్లాత్ ఒక 2-3 వేసుకున్నట్లయితే గట్టిగా ఉంటుంది. లేదా గట్టి క్లాత్ అనేది కంపల్సరీగా ప్లెయిన్ బ్లౌజ్కి వేయాలండి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒక్కొక్కసారి ఫస్ట్ మనకి మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండాలి, రెండోసారి అనేది కిందకు ఉండాలి. ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఈ విధంగా మనం క్లాత్ వేసాం కదా, అది బయటికి కనిపించకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే బ్లౌజు కొంచెం షేప్ బెల్ట్ పైకి లేసినా కానీ మనకి మనం వేసిన క్లాత్ అనేది కనిపించదు అనమాట. చూడండి, ఇలా లేసినా కానీ కనిపించదు. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే కొంచెం చాలా నీట్గా అనిపిస్తుందండి ప్లెయిన్ బ్లౌజులకి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. అంటే మనం వేసిన షేప్ బెల్ట్ అనేది బయటికి కనిపించకుండా మనం మామూలుగా క్లాతే వేసామన్నట్లుగా ఉంటుందండి. ఈ విధంగా షేప్ బెల్ట్ 2 కూడా మనకి ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుందాము. ఇప్పుడైతే షేప్ బెల్ట్లు అనేది యాడ్ చేసుకుందామండి. ప్లెయిన్ బ్లౌజులకైనా సరే నేను ఇన్విజిబుల్గానే షేప్ బెల్ట్ అనేది యాడ్ చేస్తాను. చూడండి, ముందుగా మనం ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పెట్టేటట్టు ఈ విధంగా మెయిన్ క్లాత్ను మనం బాడీ పార్ట్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్నట్లయితే
చూడండి. ఇప్పుడు ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ మనం కుట్టాం కదా, అక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. ఇలా పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి మనం వేసిన షేప్ బెల్ట్ ఖర్చులు కానీ, మనం కుట్టిన స్టిచ్చింగ్ కూడా కనిపించదు. చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజులు కనుక స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చూడండి ఇలా. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న క్లాత్ని మనం ఈ విధంగా లాగేసినట్లయితే మనకి నీట్గా అనేది క్లాత్ వచ్చేస్తుందండి. చూడండి వచ్చేసింది కదా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. షేప్ బెల్ట్ ఇక్కడ కొంచెం క్రాస్గా అనేది ఉంటుందండి. రెండు పక్కల కూడా కొంచెం కట్ చేయాలి. అలా కట్ చేసినట్లయితే మనం వేసే ఉక్సుల్ బెల్ట్, కాజల్ బెల్ట్ అనేది స్ట్రైట్గా అనేది వస్తుందండి. వంపుగా రాకుండా నీట్గా అనేది ఉంటుంది. అందుకని షేప్ బెల్ట్లో చివర క్రాస్ అనేది తీసేసేయాలన్నమాట. ఈ విధంగా క్రాస్ అనేది తీసేసినట్లయితే మనం ఉక్సుల్ బెల్ట్, కాజల్ బెల్ట్ వేసేటప్పటికి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఉక్సులు, కాజల్ బెల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. మనం బ్యాక్ పార్ట్లో క్లాత్ యాడ్ చేసాం కదా, బెల్ట్ నడుము బెల్ట్కి యాడ్ చేసిన క్లాత్లో మనకి పీస్ అనేది ఉంటుంది. ఆ పీస్ని ఇక్కడ మనం ఉక్సుల్ బెల్ట్కి యాడ్ చేసేసేద్దాము. అలాగే ఇక్కడ 2 పీసులు అనేది ఉంటాయండి. దీన్ని ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి చక్కగా కాజల్ బెల్ట్కి అనేది సరిపోతుంది. క్లాత్ అనేది చాలా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజులకి. ప్లెయిన్ బ్లౌజులు కాబట్టి మనకి ఎక్కువ క్లాత్ ఉండదు. ఒక్కొక్కరికైతే మీటర్ కూడా క్లాత్ అనేది సరిపోకుండా చాలా కరెక్ట్గా అనేది వస్తుంది. అందుకని ఏ పీసు కూడా పడేయకుండా కట్ చేసేసాం కదా, మనం ఇంకా ఈ పీసులు ఏమి పనికిరావు అనుకోకుండా అనడానికి లేదండి. మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా ఆ బ్లౌజ్కి సంబంధించిన పీసులు అనేది కంపల్సరీగా మనం దాచిపెట్టుకోవాలి. ఏ పీస్ ఎక్కడ పడుతుందో తెలియదు. ఒక్కొక్కసారి హ్యాండ్కి కూడా హామ్ హోల్లో ముక్కలు వేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా నేను ఈ బ్లౌజ్కి అయితే ఈ బ్లౌజులు అన్నిటికీ కూడా హామ్ హోల్ అనేది ముక్కలు వేయాలండి. అలాంటప్పుడు మనం పీసులు పడేస్తే మనకి బ్లౌజ్కి అనేది సరిపోదు అనమాట. చూడండి ఇట్లా ఈ విధంగా ఉక్సులు, కాజల్ బెల్ట్లు అనేది యాడ్ చేసుకుందాము. ఉక్సుల్ బెల్ట్కి కూడా మనం ఇందాక బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేటప్పుడు ఏ విధంగా అయితే మడత పెట్టి పడతామో, ఇక్కడ కూడా ఉక్సుల్ బెల్ట్ వేసేటప్పుడు కూడా ఫ్రంట్ అనేది డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర చిన్నగా మడత పెట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఉక్సుల్ బెల్ట్. ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు నెక్ వైపుకి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. కొంచెం క్రాస్గా అనేది తీయాలి. నెక్ వైపుకి కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేటట్లు చూసుకుంటే షోల్డర్ అనేది జారకుండా చక్కగా పట్టేసినట్టు ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి. హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి ముందుగా మనం హ్యాండ్స్లో ఆమ్ హోల్లో పీసులు అనేది యాడ్ చేయాలి. చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు త్రిభుజాకారంలో క్లాత్ అనేది కొంచెం మిగులుతుంది. ఆ క్లాత్ను ఈ విధంగా హోల్డ్ చేసినట్లయితే మనకి 4 పీసులు అనేది వస్తాయండి. ఆ 4 పీసులు కూడా మనం హ్యాండ్కి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. పీసులు జాయింట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా చూసుకోవాలండి, అది మంచి వైపు ఉందా తిరగవేసి ఉందా అని. ఒక్కొక్కసారి 2 కూడా క్లాత్లు అనేది కలర్ అంటే మనకి డిఫరెన్స్ అనేది తెలియకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాము. అలా కాకుండా కరెక్ట్గా చూసి అనేది మనం ఆమ్ హోల్లో పీసులు అనేది యాడ్ చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అనేది వేయాలి. ప్లెయిన్ బ్లౌజులకి చాలా అడ్జస్ట్ చేసుకుని మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే క్లాత్ అనేది సరిపోదు. అందుకని ఇంకా మనకి సరిపోయేటట్లుగా కట్ చేసుకోవాలి. ఎటైతే సరిపోతుందో ముందరగానే మనం దానికి మెజర్ చేసుకుని అనేది కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే ఆర్మ్ హోల్లో పీస్లు యాడ్ చేసిన తర్వాత హ్యాండ్కి చివర కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి. దీనికి హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి హెమ్మింగే దీనికి. కొందరైతే పైపింగ్ వేయించుకుంటారు ప్లెయిన్ బ్లౌజులకి. ఇది డిజైన్ వేర్ బ్లౌజ్ కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్లో లోతు అనేది తీసేసుకుందాం. ఆర్మ్ హోల్లో లోతు తీసేటప్పుడు చూడండి మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకుని 2 పొరల మీద మాత్రమే మనం ఈ విధంగా ఆర్మ్ హోల్లో లోతు అనేది తీయాలండి. ఆర్మ్ హోల్లో లోతు తీసేటప్పుడు కూడా చూసుకోవాలి. చూడండి మనం షోల్డర్ మీద పెట్టుకున్న డాట్ వచ్చేసేసి చక్కగా కుట్టు దగ్గరకు వచ్చేటట్లు చూసుకోవాలండి. అలా చూసుకుని ఈ విధంగా మెజర్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఒకసారి స్టిచ్చింగ్ అయిపోద్దండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినట్లయితే అటు తిప్పి ఇటు తిప్పి మనం జాయింట్ చేయాల్సిన అవసరం లేకుండా షోల్డర్ దగ్గర ఘాటు పెడతాం కదా, అది కుట్టుపైకి వచ్చేటట్లు చూసుకుని మెజర్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఆర్మ్ హోల్లో నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చుకుందాము. సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందామండి. చూడండి ఇలా మనం హ్యాండ్ లాక్కూడదు, ప్లస్ బాడీ పార్ట్ కూడా లాక్కోకుండా కరెక్ట్గా పెట్టేసుకుని అనేది స్టిచ్చింగ్ అయితే చేయాలండి. లాగినట్లయితే క్లాత్ సాగిపోతుంది, బుట్టలాగా వచ్చేస్తుంది బ్లౌజ్ పైన. ఈ విధంగా 2 జాయింట్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందండి. ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుంటాము. వాళ్ళకి బ్లౌజ్కి ఎంతైతే ఉందో అక్కడ నుంచి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే నేను ఒక సైడ్ జాయింట్ చేస్తున్నాను. మనం జాయింట్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్ కట్లో ఉండాలండి. అంటే క్రాస్ బెల్ట్ మనం క్రాస్ కటింగ్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్, ఆ ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ వచ్చేటట్లుగా చూసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు. చూడండి ఈ విధంగా 2 సైడ్లు జాయింట్ చేసేసిన తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ని ఒకసారి మెజర్ చేసుకుందాము. చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు మనకి ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చులో అవతల సైడ్ మనకి ఖర్చు మిగిలింది కదా, ఖర్చు మిగిలినకి అవతల సైడ్ 2-3 కుట్లు అనేది వేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా దీనికి మెడ పీస్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చాలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చండి. నాకు దారం ఎక్కించడానికి మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. అవి నీడిల్స్లో దారం ఎక్కించుకునేవి మాత్రం, అది లేకుండా అసలు నేనైతే పని చేయలేనండి. మిషన్ వర్క్ కానీ హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా నాకు చాలా ఉపయోగపడతాయి. సుదిలో దారం ఎక్కించుకునేవి చాలా బాగున్నాయండి అవి అయితే. చూడండి మనకి ఈ విధంగా నెక్ దగ్గర పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని అయితే మనం ఇప్పుడు మెడ పీస్కి జాయింట్ చేసేసుకుందాము. ఈ విధంగా స్ట్రైట్ పీసులు తీయకూడదండి, క్రాస్ పీసులు అయితే తీయాలి. ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకుంటే మెడకి బెల్ట్ అనేది మెడ పీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. క్రాస్ పీసులు కంపల్సరీగా తీయాలండి. క్రాస్ పీస్ తిరిగితేనే మనకి కరెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది. స్ట్రైట్ పీసులు అయితే రావు. నెక్కి మాత్రం కంపల్సరీగా రౌండ్ నెక్కి క్రాస్ పీస్లే తీయాలి. చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది.
మెడపీస్ వేసుకోవటం మనకి ఎంత ఇదిగా వేస్తామో కట్ చేసేటప్పుడు కూడా అంతే కేర్ఫుల్గా అనేది కట్ చేయాలండి. ఒక్కొక్కసారి మనం వేసిన మెడపీస్ కట్ చేస్తుంటే ఒక్కొక్కసారి మెయిన్ పార్ట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. మనం మెడపీస్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది కట్ చేయాలండి. చూడండి, ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. టైలరింగ్కి సంబంధించిన ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేసినట్లయితే కంపల్సరీగా మీ డౌట్కి తగిన వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. చూడండి, ఈ బ్లౌజ్ ఇట్లాగా అయిపోయింది కదా. సేమ్ ఇదే మోడల్లో మనం అనేది ఇంకా 4-5 బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ అయితే చేయాలి. మొత్తం 8 బ్లౌజులు ఇచ్చారని చెప్పాను కదా. చూడండి, కొన్ని స్టిచ్చింగ్ అయితే చేశాను.